హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రములు. ప్రియ దేవుని బిడ్డలారా, యేసు నామమున వందనము తెలియజేస్తున్నాం. మరి ఈరోజు కొన్ని విషయాలు మనం ఈరోజు ధ్యానం చేద్దాం. కొన్ని విషయాలు ఈరోజు మనము ధ్యానం చేద్దాం. దేవుని నామానికి స్తోత్రములు కలుగును కాక. ఆత్మల గురించి కొన్ని విషయాలు మనము చూద్దాం. దేవుని నామానికి స్తోత్రములు కలుగును గాక. మరి ఎన్ని ఆత్మలు ఉన్నవి ఈ లోకంలో, ఎన్ని ఆత్మలు, ఏ ఆత్మ ఏ విధంగా పనిచేస్తున్నది అని మనము కొన్ని విషయాలు మనము ధ్యానం చేద్దాం. దేవుని నామానికి స్తోత్రము కలుగును గాక. ఎందుకంటే ఈ ఆత్మల సబ్జెక్ట్లో మనము ఎదిగితేనే మనము సత్యములో నిలబడగలుగుతాం. దేవుని నామానికి స్తోత్రములు కలుగును గాక. ఎందుకంటే మరి దేవుడు కూడా ఆత్మయ్య ఉన్నాడు కాబట్టి, ఆత్మలకు తండ్రి ఆయనే కాబట్టి ఈ ఆత్మల జ్ఞానము మనకు అవసరం. కాబట్టి కొన్ని మాటలు మనము ఈరోజు చూద్దాం. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రము. దేవుని ఆత్మ మొదలు, ఒక దేవుని ఆత్మ అంటే యెహోవా ఆత్మ, దేవుని ఆత్మ. రెండవది ఏమున్నదంటే నెక్స్ట్ దయ్యము ఆత్మ అంటే లూసిఫర్ ఆత్మ రెండవది. ఇంకా అపవిత్రాత్మలు వేరు, దయ్యములు వేరు, అబద్ధములు పలికే ఆత్మలున్నాయి, అవి వేరు, దేవదూతల ఆత్మలున్నాయి, అవి వేరు, భయపెట్టే ఆత్మలున్నవి, యాక్సిడెంట్లు చేసే ఆత్మలు, సూసైడ్ను జరిగించేటువంటి ఆత్మలు, సూసైడల్ స్పిరిట్స్, గొడవలు చేసే ఆత్మలు, తర్వాత కోపము, ద్వేషము, పగలు, ప్రతీకారాలు, ప్రతి దానికి ఒక ఆత్మ, వాటి వెనకాల ఒక ఆత్మ ఉండి నడిపిస్తుంది. కాబట్టి ఈ జ్ఞానములో మనము ఎదగాల, ఈ ఆత్మల జ్ఞానములో ఎదగాల. కొంతమంది చూడండి, సర్ణ కోపం వచ్చేస్తుంది. అదేమిటి? కోపమును పుట్టించేటువంటి ఆత్మ. అది గ్రహించాలి మనం. గొడవలు చేసే ఆత్మ, రకరకాల ఆత్మలు, అనారోగ్యము కలుగజేసే ఆత్మలు, కుటుంబాలను పాడు చేసే ఆత్మలు, దురాత్మలు, అపవిత్రాత్మలు, రకరకాల ఆత్మలు ఈ లోకములో పనిచేస్తున్నాయి. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఆత్మల సబ్జెక్ట్లో మనము కొన్ని సబ్జెక్టులు చూద్దాం. బైబిల్ గ్రంథంలో కొన్ని ఉన్నవి. ఈ ఆత్మ జ్ఞానం మనకు రావాలంటే బైబిల్ మనకు అవసరం, యేసు ప్రభు అవసరం మనకి, పరిశుద్ధాత్ముడు అవసరం మనకి. కాబట్టి మరి ఈరోజు మరి ఈ బైబిల్లో నుంచి కొన్ని చూద్దాం. ఒక సబ్జెక్టు చూద్దాం. దేవుని ఆత్మ ఎలాగా ఉంటుంది? దేవుని ఆత్మ నుంచి మనం మొదలు పెడదాం. దీన్ని రాబోయే రోజుల్లో రోజు కొన్ని విషయాలు, ఒక్కొక్క సబ్జెక్టు గురించి మరి వీడియోలు చేస్తాము. చిన్న చిన్న వీడియోలే ఒక్కొక్క సబ్జెక్టు గురించి. దేవుని బిడ్డలారా, ఈ వీడియోలు చూడండి, సత్యము తెలుసుకోండి, ఆత్మల జ్ఞానంలో ఎదగండి, దేవునికి మహిమకరంగా ఉండండి. దేవుని నామానికి స్తోత్రములు. చూద్దాం దేవుని ఆత్మ ఎలాగా పనిచేస్తుంది. ఒక మాట చూద్దాం. యెషయా గ్రంథము 11వ అధ్యాయము 2వ వచనం చదవండి. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకమునకు ఆధారమగు ఆత్మ.
ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ తెలివిని యెహోవా ఎడల భయభక్తులను పుట్టించు ఆత్మ అతని మీద నిల్చును. హల్లెలూయా. చాలు, దేవుని నామానికి స్తోత్రం కలుగును. చూడండి, ఈ అధ్యాయములో ఈ మాట ఎవరి గురించి చెప్తున్నాడు ఇక్కడ అంటే యేసు ప్రభు వారి గురించి. మరి యేషయా ప్రవచించిండు యేసు ప్రభు వారి లోకంలోనికి రాకమునుపే. ఇక్కడ ఏమంటున్నాడు, యెహోవా ఆత్మ ఎలా ఉంటుందట? యెహోవా ఆత్మ జ్ఞాన వివేకమునకు ఆధారమగు ఆత్మ. హల్లెలూయా. చూడండి, దేవుని ఆత్మ ఏమిస్తుందట? మానవుడికి జ్ఞానం ఇస్తుందట, వివేచన ఇస్తుందట. జ్ఞానము వివేచన, జ్ఞానము వేరు, వివేచన వేరు. చూడండి, జ్ఞానము మనము ఇప్పుడు చూడండి, సపోజు ఒక సెల్ ఫోన్ తయారు చేసినాం అనుకోండి, దాన్ని ఏమంటారు? జ్ఞానము. ఆ మనిషికి ఆ జ్ఞానం ఇవ్వబడింది కాబట్టి ఆ జ్ఞానముతో ఆ వ్యక్తి ఆ సెల్ ఫోన్ తయారు చేశాడు. ఇది జ్ఞానము. వివేచన అనేది మరి ఆ సెల్ ఫోన్ను ఎలాగ వాడాలి అనేది వివేచన జ్ఞానము. తయారు చేసే దీనేమో జ్ఞానము. వివేచన అనేది ఆ వస్తువును నువ్వు ఎలాగ వాడాలి, మంచిగా వాడాలన్నా చెడుగా వాడాలన్నా, దీన్ని కలుగజేసేది వివేచన అంటారు దాన్ని. కాబట్టి జ్ఞానము వేరు, వివేచన వేరు. మరి దేవుని ఆత్మ జ్ఞానం ఇస్తుందట, వివేచన ఇస్తుందట. చూడండి, వివేచన తర్వాత ఆధారమగు ఆత్మ, ఆలోచన బలమునకు ఆధారమగు ఆత్మ. హల్లెలూయా. ఆలోచన కూడా కలుగజేస్తుందట. చూడండి, కొన్నిసార్లు మనము అసలు ఆలోచన లేకుండానే కొన్ని పనులు చేసేస్తాం, కొన్ని ఇబ్బందులు కూడా పడిపోతాం ఆలోచించకుండా. సడన్గా ఎవరికైనా ఒప్పేసుకుంటాం, మాట ఇచ్చేస్తాం, తర్వాత బాధపడతాం. అంటే మొదలు ఆలోచన చేయలేం. ఒక వ్యక్తి ఏమైనా హెల్ప్ చేయాలనుకోండి, సడన్గా మాట ఇచ్చేస్తాం, ఆ తర్వాత బాధపడతాం. ఇలా కూడా జరుగుతుంది. అందుకే దేవుడు ఏమిస్తారట? నీకు ఆలోచన కూడా ఇస్తారట. ఎలాగ నువ్వు ఎదుటి వ్యక్తితో ఎలాగ నువ్వు ప్రవర్తించాలా, ఏమి ఒప్పుకోవాలా, ఏమి మాట్లాడాలా, ఇలాగా ఆలోచన కూడా కలగజేసేటువంటి ఆత్మ దేవుని ఆత్మ. చూడండి, యెహోవా ఆత్మ జ్ఞానం ఇస్తుంది మనకి, వివేచన ఇస్తుంది మనకి, ఆధారం అవుతుంది మనకి, తర్వాత ఆలోచన కూడా ఇస్తుందట. ఆలోచనతో పాటుగా ఏమిస్తుందట? బలము కూడా ఇస్తుందట. మళ్ళా చూడండి, మానవుడికి బలం లేకపోతే నిలబడగలుగుతాడా? ఒంట్లో శక్తి లేకపోతే కూర్చుంటే మనిషి నిలబడలేడు మనిషి. కాబట్టి బలము కూడా కావాలా. జ్ఞానంతో పాటు మనకు బలము కూడా ఇస్తారట. చూడండి, కాబట్టి ఆ బలమునకున్న ఆధారమగు ఆత్మ, తెలివిని యెహోవా ఎడల భయభక్తులు పుట్టించు ఆత్మ. వావ్, తెలివి కూడా ఇస్తారట. మళ్ళా జ్ఞానము వేరు, వివేచన వేరు, తెలివి వేరు. చూడండి, కొంతమందిని చూస్తే అబ్బా ఏం తెలివిమంతుడు అనుకుంటాం మనం. తెలివి కూడా వేరు. తనకు తాను కాపాడుకోవడం కూడా తెలివి. దావీదు చూడండి ఎలాగా తనను తాను ఎలాగా ప్రొటెక్షన్ చేసుకున్నవాడు దావీదు. కాబట్టి సొలొమోను జ్ఞానవంతుడు. ఇలాగ బైబిల్లో చాలామంది మనము తీసుకోవచ్చు ఎగ్జాంపుల్గా. దేవుని ఆత్మ మరి ఈ విధంగా మనకి నడిపిస్తుంది. దావీదుకు బలం ఎవరు? దేవుని ఆత్మనే. దేవుని ఆత్మ ఆయన అభిషేకించబడ్డాడు కాబట్టి, దేవుని ఆత్మ తన మీద ఉన్నది కాబట్టి మరి దావీదు శత్రువును జయించగలిగినాడు. మరి దావీదుకి ఎటువంటి జ్ఞానం ఇచ్చినట్టు? దేవుడు దేవదూతల జ్ఞానం ఇచ్చినట్టు దావీదుకి. అంటే యెహోవా ఆత్మ నీకు ఏమిస్తుంది? జ్ఞానం ఇస్తుంది, బలం ఇస్తుంది, శక్తినిస్తుంది, ఆధారమవుతుంది, నీకు వివేచన ఇస్తుంది. కాబట్టి
అందుకే ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ, తెలివిని యెహోవా ఎడల భయభక్తులు పుట్టించు ఆత్మ అతని మీద నిలుచును అంట. హల్లెలూయా. ఎవరి మీద అండి? యేసయ్య మీద. హల్లెలూయా. కాబట్టి దేవుని ఆత్మ మరి యేసయ్య మీద నిలిచింది కాబట్టి మరి యేసయ్య మరి తను ఒక దేవుడుగా మానవ రూపములో ఈ లోకానికి వచ్చినప్పటికీ మరి తను ఒక దేవుడుగా చలామణైపోయాడు. అవునా కదా? ఒక దేవుడు. ఇప్పుడు ఆయన ఎవరు? దేవుడు. ఆయనలో ఎటువంటి క్వాలిటీస్? శరీరం తప్పు చేపిస్తుంది శరీరం, కానీ ఎటువంటి తప్పు లేకుండా, ఎటువంటి దోషము లేకుండా దేవుని ఆత్మ ఆయన మీద నిలబడింది కాబట్టి ఆయన తన ప్రజల కొరకు తన ప్రాణము పెట్టి త్యాగము చేసి తన ప్రజలను రక్షించుకోవటానికి మరి ఆయన శరీరధారి అయి వచ్చినప్పటికీ శరీర కోరికలు లేకుండా జ్ఞానముతో వివేచనతో మరి ఎన్నో రకాల అద్భుతాలు దేవుని ఆత్మ ద్వారా ఎన్ని అద్భుతాలు యేసుప్రభువు వారు చేశారంటే అన్ని అద్భుతాలు చేశారు. మనం ఒక్కొక్క అద్భుతము ధ్యానం చేస్తే అది ఎంతో సమయం పడుతుంది మనకి. కాబట్టి ఎన్నో అద్భుతాలు దేవుని ఆత్మ అలాగా మేలు చేసే ఆత్మ. యెహోవా ఆత్మ ఎటువంటిది? జ్ఞానాన్నిచ్చి, బలాన్నిచ్చి, శక్తినిచ్చి నిన్ను కాపాడేటువంటి ఆత్మ, నీ నుండి అనేకులను కాపాడేటువంటి ఆత్మ దేవుని ఆత్మ. కాబట్టి దేవుని ప్రజలారా, దేవుని విడలారా ఆలోచించండి. దేవుని ఆత్మ, మనము దేవుని ఆత్మలో ఎదగాలి. దేవుని నామానికి స్తోత్రములు. కాబట్టి ఈరోజు చిన్న పాయింట్ ఇది. ఇంకా చాలా పాయింట్లు మనం ఇట్లా ఎపిసోడ్లుగా చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. దేవుని కృపను బట్టి దేవుడు ఎలాగ నడిపిస్తే అలాగా మళ్ళా మీ ముందుకు నేను వచ్చి కొన్ని మాటలు రేపు పంచుకుంటానని కోరుకుంటూ యేసు నామములో ఇట్టి మాటలు ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసి ముగిద్దాం. ప్రభా, పరిశుద్ధ ఆత్మ దేవా, మీకే వందనములు నాయన, స్తోత్రములు చెల్లిస్తున్నాం. అవును ప్రభా, ఈరోజు నాయన ఆత్మల గురించి మరి ప్రభా కొన్ని సబ్జెక్టు, కొన్ని ఆత్మలు మరి లోకంలో ఉన్నవి కాబట్టి ఏ ఆత్మ ఎలాగ పనిచేస్తుందో కొన్ని ధ్యానించాలనేటువంటి ఆలోచన మరి మీరు ఇచ్చి ఉన్నారు. అందుని బట్టి వందనములు నాయన. మరి ఈరోజు యెహోవా ఆత్మ మరి ఎలాగ పనిచేస్తుంది అని ప్రభువా ఒక మాట ద్వారా మరి వీడియో చేయడం జరిగింది నాయన. ఈ వీడియోను, ఈ మాటలు వింటున్నటువంటి ప్రతి బిడ్డను మరి మీరు దీవించండి, ఆశీర్వదించండి. మీ ఆత్మతో, మీ పరిశుద్ధాత్మతో ఈ బిడ్డలను, ఈ మాటలు వింటున్నటువంటి బిడ్డలను మీ ఆత్మతో నింపిన ఆయన మీరు నడిపించమని ప్రభా మరి తండ్రి బిడ్డలందరినీ యేసు నామములో దీవిస్తున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. 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 ఆమేన్.